ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేస్తారు. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము. అవును, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తన సింహాసనమందు ఆసీనుడై నరులను తన కనుదృష్టి చేత వారిని పరిశీలించుచున్నాడు. ఎందుకనగా ఆయన నీతిమంతుడై ఉండి నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులను ప్రేమించువాడు. మరి నీతిమంతులెవరు, యథార్థవంతులెవరు? మానవులుగా మన నీతి, మన యథార్థత మురికి గుడ్డల వంటిది. మన నీతి ప్రవర్తన, మన యథార్థతతో దేవుణ్ణి మెప్పించలేము. కానీ ఆయనను నిజరక్షకునిగా స్వీకరించినప్పుడే ఆయన నీతిని మనము ధరించుకొనగలము. పాత నిబంధనలో యోబు గురించి దేవుడే మాట్లాడుతూ, యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మరి యోబు ఎలా యథార్థవర్తనుడయ్యాడు? తానుగా కాదు కానీ దేవుని స్వీకరించి దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి యోబుకి దేవుని నీతి ఆపాదించబడి ఉన్నది. దేవుని యథార్థత తాను పొందుకున్నాడు. అందుకే తనకున్న సమస్తాన్ని కోల్పోయినా తన నీతి, తన యథార్థత దేవుని సన్నిధిలో జ్ఞాపకముగా చేరి కోల్పోయిన వాటన్నిటినీ మరలా పొందుకునేట్లు చేసింది. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నీవు దేవుని స్వీకరించి ఆయన ఇచ్చు నీతిని స్వీకరించగలవా? యథార్థవంతునిగా ఆయనను చూడగలవా? శ్రమలోనైనా కన్నీటి సమయంలోనైనా యోబు వలె నీ యథార్థత దేవుని ఎదుట చూపగలవా? ప్రభు మీకు తోడయుండునుగాక. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మా నీతి, మా యథార్థతతో నిన్ను చేరలేము. కానీ నీ నీతిని మాకు అనుగ్రహించినప్పుడే మేము నీతిమంతులుగా తీర్చబడతాము. నీ నీతి మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.